హలో ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో పూజల్లో వాడగా మిగిలిన ఉసిరికాయలతోటి ఒక కమ్మటి స్వీట్ రెసిపీని చూపించబోతున్నాను. చాలా టేస్టీగా ఉంటుంది. మనము ఇప్పుడు ప్రజెంట్ కార్తీక మాసం కదండి, పూజల కోసము అదే ఉసిరికాయలు తెస్తూ ఉంటాము దీపం వెలిగించడం కోసం. కార్తీక మాసంలో దీపం వెలిగిస్తే చాలా మంచిది అంటారు కదా, ఉసిరి దీపము. దానికోసము మనము ఏదో సందర్భంలో ఉసిరికాయలు తెస్తూ ఉంటాము, తెలియకుండానే మిగిలిపోతాయి. అలా మిగిలిన ఉసిరికాయలతోటి ఒక కమ్మటి స్వీట్ రెసిపీని తయారు చేసి ఇలా జార్లో స్టోర్ చేసుకున్నట్లయితే చాలా టేస్టీగా ఉంటాయి, నిల్వ ఉంటాయి. రోజుకి 1-2 ఉసిరికాయలు ఈ తేనెతో సహా తిన్నట్లయితే హెల్త్కి చాలా మంచిది. ఎందుకు అంటే ఉసిరికాయలోని చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయనే విషయము చాలామందికి తెలుసు. అందులో ముఖ్యంగా సి విటమిన్ ఎక్కువగా ఉంటుంది. మన చర్మానికి అలానే జుట్టుకి చాలా మంచిది. దీనికోసము గూగుల్లో రీసెర్చ్ చేస్తే ఎన్ని హెల్త్ బెనిఫిట్స్ వస్తాయో 1-2 కాదండి. జనరల్గా మనము ఉసిరికాయలు తింటూ ఉంటాము, పికిల్స్ తెలుసు, అలానే పూజల్లో వాడతామని తెలుసు. కానీ ఇలా స్వీట్ రెసిపీని కూడా తయారు చేసుకోవచ్చు అని కొంతమందికి మాత్రమే తెలిసి ఉంటుంది. నేను జనరల్గా ఈ రెసిపీ ఎవరైనా చేశారా, నేనే చేస్తున్నానా అని గూగుల్లో రీసెర్చ్ చేస్తే యూట్యూబ్లోనైనా గూగుల్లో అయినా సరే ఎన్ని వచ్చాయో. అయితే వీడియోస్ చూస్తాను కానీ నేనైతే నాకు నచ్చినట్టే మళ్ళీ ఆ రెసిపీని తయారు చేస్తానన్నమాట. మా వారు కొంచెం ఉసిరికాయలు తీసుకురా అని చెప్తే కిలో వరకు తీసుకొచ్చేసారు. సర్లే అని చెప్పి కొన్ని మంచిగా నీట్గా ఉన్నవి పూజ కోసం తీసేసి మిగతావి కొన్ని ఈ రెసిపీ మరికొన్ని ఇంకొక రెసిపీ తయారు చేయొచ్చు అనే ఉద్దేశంతో సైడ్ పెట్టాను అనమాట. కొన్ని మీడియం సైజులో అవన్నీ ఇలా నేను ఎంచి తీసుకుంటున్నాను. ఇది పచ్చిగానైనా సరే మనము తీసుకుంటే చాలా మంచిది. తినే కొద్దీ పులుపు, వగరు, తీపి అలా ఉంటుందన్నమాట. ఎలా అయినా తీసుకోవచ్చు. అయితే నేను ఇలా కొన్ని తీసుకొని చిన్న చిన్నగా హోల్ పెట్టేస్తాను. ఇవి మనము ఆవిరి పైన ఉడికించుకోవాల్సి ఉంటుంది. కొంతమంది విత్తనం తీసేసి కూడా చేసుకుంటారు ఈ రెసిపీని, తురిమి చేసుకుంటారు, మన ఇష్టమే. కానీ ఇలా కాయపలంగా మనం ఇలా తీసుకోవడం వలన రోజుకు 1-2 మీడియం సైజు అయితే 2 వరకు తీసుకోవచ్చు. పెద్ద సైజు అయినట్లయితే 1 తీసుకుంటే సరిపోతుంది. ఈ రెసిపీ కంప్లీట్గా చూసినట్లయితే చాలా ఇంట్రెస్ట్గా ఉంటుంది, హెల్త్కి కూడా చాలా మంచిది. ఇప్పుడు సీజనే కనుక మనకి ఉసిరికాయలు చాలా అనుకూలంగా మన బడ్జెట్లోనో దొరుకుతాయి. ఇక ఈ పెద్ద ఉసిరికాయల కన్నా చాలా చిన్నగా ఉంటాయి ఉసిరికాయలు, అవి కూడా తీసుకోవచ్చు. రాసి ఉసిరికాయలు అంటారు, అవైతే మరి కాస్త టేస్టీగా ఉంటాయి. ప్రస్తుతం అలాంటివి మన దగ్గర అనుకూలంగా దొరకవు కనుక నేను ఈ ఉసిరికాయలతో చేశానన్నమాట. ఇలా హోల్ ఉన్న ప్లేటు తీసుకొని మనము నీటి ఆవిరిపైనే ఉడికించాలి, డైరెక్ట్గా వాటర్లో వేసి ఉడికించకూడదు. అలా చేసినట్లయితే ఎర్లీగా పాడయ్యే అవకాశం ఉంటుంది. ఇలా మనము నీటి ఆవిరి పైన ఉడికించుకోవడం వల్ల ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది ఈ స్వీట్ రెసిపీ. కప్పు కొలతతోటైతే తీసుకోవాలి. మరలా చూపిస్తున్నాను అనమాట. ఎందుకు అంటే మీకు గ్రాముల చొప్పున, కిలోల చొప్పున చెప్పినట్లయితే అందరి దగ్గర వెయిట్ మిషన్ ఉండదు కదండి. అందుకు గాను కప్పు కొలతతోటి ఈజీగా మనకు అర్థమవుతుంది. నేను ఫుల్ కప్పు ఉసిరికాయలు తీసుకున్నాను. దీనికి 3/4 కప్పు క్వాంటిటీలోని మనము పంచదార కానీ, తాటి బెల్లం కానీ, పటిక బెల్లం కానీ, కంప్లీట్గా నార్మల్ బెల్లం కానీ తీసుకోవచ్చు. అయితే బెల్లం మాత్రం పులుపు అనేది అస్సలు ఉండకూడదు. ఇలా ఫుల్ కప్పు ఉసిరికాయలకి 3/4 కప్పు అంటే 1/4 కప్పు తగ్గించి మనము ఈ స్వీట్ వేసుకోవాలి. అంటే పంచదార కానీ బెల్లం కానీ మన ఇష్టమే. ఇలా కప్పు కొలతో తీసుకొని ఉంచుకున్న తర్వాత స్టవ్ ఆన్ చేసి ఇడ్లీ పాత్ర కానీ, లేదు అనుకుంటే ఇలా స్టీమ్ పాత్ర ఏదైనా ఉన్నట్లయితే అది. నేను ఈ మధ్యకాలంలో తీసుకున్నాను కదా, ఆల్రెడీ ఈ వీడియో మీకు షేర్ చేశాను. ఫ్లిప్కార్ట్లోనే ఎక్కడో ఆర్డర్ చేశాను అనుకుంటా, ఇది మా వారు చేశారు. ఇలా వాటర్ వేసుకొని హోల్ ఉన్న ప్లేట్ పైన వేసేసుకొని కంప్లీట్గా సిమ్లోని మాత్రమే ప్రాసెస్ చేసుకోవాలి. హైలో అస్సలు పెట్టొద్దు, ఓవర్గా కుక్ చేయకూడదు. 80-90% ఉడికితే సరిపోతుందండి. ఎందుకు అంటే మరలా మనము పంచదారలో కానీ బెల్లంలో కానీ ఉడికించవలసి ఉంటాయి ఉసిరికాయలు. ఇలా నేను చూపిస్తున్న విధంగా ఉడికిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకొని కొంచెము నార్మల్ టెంపరేచర్కి వచ్చే వరకు పక్కన పెట్టుకోవాలి. ఇవి నాకు చూస్తూ ఉంటేనే నోట్లోంచి నూరు ఊరేస్తూ ఉంటుంది. ఎందుకు అంటే
చిన్నప్పుడు మనం స్కూల్‌కి వెళ్తూ ఉంటాం కదా! అక్కడ వాటర్‌లోని ఇలా ఉప్పు, రెడ్ చిల్లీ పౌడర్ ఏసి ఊరబెట్టి అమ్ముతూ ఉంటారు. రూపాయికి 2 ఇలా అని. మాక్సిమం అందరికీ తెలిసిన విషయమే. జాంకాయల్లో కూడా అలానే. అయితే ఇక్కడ ఒక చిన్న విషయం గుర్తుకొచ్చిందండి నాకు. మన తెలుగు ప్రదేశాల్లోని ఈ ఉసిరికాయని ఎలా అయితే అమ్ముతారో, ఇక్కడ అస్సాంలో వచ్చేసరికి జోల్పాయ్ అని ఒక కాయ ఉంటుందనమాట. నేమ్ అదో, అది కాదో కరెక్ట్‌గా తెలీదు నాకు. దాన్ని కూడా అలానే నీటిలోని కొద్దిగా సాల్టు, కారం అది వేసి ఊరబెట్టి స్కూల్ దగ్గర అమ్ముతూ ఉంటారనమాట అస్సాంలోని. ఆ కాయని కూడా నేను చూపిస్తాను ఏదో ఒక రోజు. ఆల్రెడీ లాస్ట్ ఇయర్ ఒక వీడియోలో మీకు షేర్ చేశాను. ఈ విషయం పక్కన పెడితే నేను ఏ కప్పుతో అయితే ఉసిరికాయలు తీసుకున్నానో అదే కప్పుతోటి హాఫ్ కప్పు పంచదార, పావు కప్పు బెల్లాన్ని తీసుకున్నాను. మీరిక్కడ గమనించవలసిన విషయం ఒకటి ఉందండి. మీరు కంప్లీట్‌గా హెల్తీగా బెల్లంతోటే చేసుకునే ఉద్దేశం ఉన్నట్లయితే బెల్లంలో మాత్రము పులుపు అనేది అస్సలు ఉండకూడదు. ఎందుకు అంటే ఆల్రెడీ మనకి ఉసిరికాయలోని పులుపు, వగరు ఉంటుంది. ఈ పులుపు, ఆ పులుపు యాడ్ అయినట్లయితే ఈ రెసిపీ అంత స్వీట్‌గా, టేస్టీగా అయితే ఉండదండి. ఎందుకు అంటే ఒక్కోసారి తెలియకుండానే బెల్లం చిన్న పులుపు వస్తుందనమాట. ఇది కంప్లీట్‌గా అయితే పంచదారతోటే చేసుకుంటారు చాలామంది. పటిక బెల్లం గానీ, తాటి బెల్లాన్ని గానీ. మన దగ్గర అవన్నీ అనుకూలంగా లేవు కనుక నేను హాఫ్ కప్పు పంచదార, పావు కప్పు బెల్లాన్ని వేసుకొని స్టవ్ ఆన్ చేసి ప్యాన్‌లో వేసేసుకొని వాటర్ మాత్రం అస్సలు వెయ్యకూడదు. ఎందుకు అంటే ఉసిరికాయని చిన్నది ఇలా పట్టుకొని ప్రెస్ చేసినట్లయితే ఉసిరిలో నుంచి కొంచెం వాటర్ కంటెంట్ అనేది బయటకు రిలీజ్ అవుతూ ఉంటుంది. అందులో నుంచి వచ్చిన వాటర్ తోటే మనకి పాకం రెడీ అయిపోతుందనమాట. అయితే ఈ ప్రాసెస్ అంతా కంప్లీట్‌గా సిమ్‌లోని మాత్రమే చేసుకోవాలి. హైలో పెట్టకూడదు. ఎందుకు అంటే హైలో పెట్టి మీరు ఈ ప్రాసెస్ అంతా చేసినట్లయితే మాడిపోయి చాలా బ్లాక్‌గా కలర్ వచ్చేస్తుందనమాట. చాలామందైతే పంచదారతోటే రెసిపీస్ చేశారండి. యూట్యూబ్‌లో వీడియోస్ చూశాను కదా కొన్ని. అలా ఎందుకు చేశారు అంటే బెల్లం మనకి కరెక్ట్‌గా సెట్ అవ్వదు కదా! తెలియకుండానే బెల్లంలో పులుపొస్తుంది. ఆ పులుపు, ఈ పులుపు యాడ్ అయినట్లయితే మరి కాస్త వగరా పులుపు ఎక్కువైనట్టు అనిపిస్తుంది రెసిపీ. అందుకు గాను మన ఇష్టమే. హెల్తీగా కావాలి అనుకుంటే మంచి బెల్లాన్ని ఎంచుకొని చేసుకోవాలి. పటిక బెల్లం వేసినట్లయితే ఇంకా డౌట్ ఏమీ అవసరం లేదు. ఎందుకంటే ఈ మధ్యకాలంలో బ్రౌన్ షుగరు, అలానే పటిక బెల్లము, తాటి బెల్లం అని రకరకాలుగా మనకు మార్కెట్‌లో దొరుకుతున్నాయి కదా! బ్రౌన్ షుగర్ కూడా వాడుకోవచ్చు. ఇది చూడడానికి చూసారా బెల్లము, పంచదార వేసి చేయడం వలన కంప్లీట్‌గా బ్రౌన్ షుగర్ లాగే కనిపిస్తుంది. నేను మూత పెట్టి ఒక 2 నిమిషాలు సిమ్‌లోని అలానే వదిలేసాను. కంప్లీట్‌గా సిమ్‌లోనే చూసారా కరిగి హనీలాగా వచ్చేసింది. ఈ తర్వాత నేను తీసుకున్నవైతే ఒక 300 గ్రాములు ఇలా ఉంటాయండి ఉసిరికాయలు. అందులోని 4, 5 చుక్కలు మాత్రమే లెమను. మరీ ఎక్కువగా వేసేయకూడదు పులుపొచ్చేస్తుంది. ఈ ఉడికేటప్పుడే వేసుకుంటే ఫ్లేవర్ బావుంటుంది. తర్వాత ఇలాయచీ పౌడర్ వేసుకోవచ్చు. నాకైతే అలా ఇష్టం ఉండదు. ఇది ఇలాయచీలాగా వేసాను నేను. కొంచెము చెక్క, లవంగా ఈ ఫ్లేవర్ బావుంటుంది ఇందులో. బాయిల్ అయిన తర్వాత లైట్‌గా ఫ్లేవర్స్ దిగుతాయి కదా! ఆ టేస్ట్ బావుంటుందనమాట. అలానే చిటికెడంతా సోంపు జీలకర్ర కూడా వేసుకొని మిక్స్ చేస్తూ బాగా ఉడికించుకోవాలి. ఈ తేనె అంతా ఉసిరికాయలో నుంచి రసం వచ్చి హనీలా తయారైపోతుంది ఎండింగ్ అయ్యేసరికి. మనకి తెలిసిపోతుంది కూడా ఈ ప్రాసెస్సు తయారైనట్టు. ఎలా అంటే ఉసిరికాయలో నుంచి వచ్చిన వాటరు, ఈ పంచదార, బెల్లము కరిగి ఇలా ఒక పావుగంట గాని 20 మినిట్స్ ఇలా ఉడికించుకున్న తర్వాత మనకి హనీ ఉంటుంది కదా! మనం చేత్తో ఇలా పట్టుకుంటే లైట్‌గా అంటుకుంటుంది. డ్రాప్స్‌లా కాకుండా కొంచెం చిక్కగా జారుడుగా వచ్చే వరకు ఉడికించుకోవాలి. అయితే నేను ముందు చూపించిన ఈ మసాలా ఫ్లేవర్స్ ఏమైనా మీకు ఇష్టం లేనట్లయితే స్కిప్ చేయొచ్చండి. కానీ వాటి ఫ్లేవర్స్ లైట్‌గా తినడం వల్ల మన హెల్త్‌కి కూడా చాలా మంచిదే. నాకైతే ఇంకా టైట్‌గా అంటుకుంటుందనమాట. స్టవ్ ఆఫ్ చేసేసి పక్కన పెట్టేసుకున్నాను. పెట్టేసుకున్న తర్వాత మరొకసారి బాగా మిక్స్ చేసుకొని 1 డే గానీ మినిమమ్ 8 అవర్స్ గానీ అలానే వదిలేసి మనం సర్వ్ చేసుకోవడమే. చూసారా హనీలాగా ఎంత చక్కగా ఉన్నాయో. చాలా టేస్టీగా ఉన్నాయండి. తప్పకుండా ట్రై చేయండి.
ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఈ వీడియో నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి ఫార్వర్డ్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. నేను పెట్టే వీడియోస్ అన్నీ మీకు నోటిఫికేషన్లో రావాలి అంటే పక్కనే బెల్ సింబల్ మీద క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ పైన ప్రెస్ చేస్తే నేను ఏ రోజు ఏ టైంలో వీడియోస్ పెట్టినా మీకు ఎప్పటికప్పుడే మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది. ఈ వీడియో పైన మీ అభిప్రాయాన్ని తప్పకుండా నాకు కామెంట్ బాక్స్లో షేర్ చేస్తారని కోరుకుంటూ నెక్స్ట్ మరొక మంచి వీడియోలో కలుద్దాం. అంతవరకు చూస్తూ ఉండండి వెంకటీ అస్సాం ఛానల్ని.